హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవాణి వ్లాగ్స్. ఈరోజు మనము క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టి ఆయిల్ కొంచెం వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, జీడిపప్పు 4-5, ఆనియన్స్, కరివేపాకు ఇలా అన్నీ వేసి బాగా వేపుకోవాలి. తర్వాత క్యారెట్ 1 కప్పు, క్యారెట్ వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. దానిపైన ప్లేట్ పెట్టేసి బాగా మగ్గనిచ్చాలి ఫ్రెండ్స్. పిల్లల లంచ్ బాక్సు క్విక్గా తొందరగా తయారు చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి, జీడిపప్పు ఇవన్నీ వేస్తాం కదా, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది క్యారెట్ రైస్. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ముందుగా మనము అన్నం ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి. పొడి పొడిగా ఉంటే రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిలోకి సరిపడంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టే మగ్గించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. చివరిలో కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఎంతగానో పిల్లలు ఇష్టపడే క్యారెట్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్. Please like, share, comment and subscribe friends. Thank you.